సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జాతీయ రహదారి విస్తరణ పనుల భాగంగా ప్రభుత్వ పాఠశాల కూల్చివేతలను పరిశీలించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సర్వే నంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి విస్తరణ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని, కబ్జాదారులకు సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేశారు. పాఠశాల తరగతి గదులను రాత్రి కూల్చివేయడం బాధాకరమని, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని అన్నారు. సో నేషనల్ హైవేకి అక్కడికి ఈ స్థలం మాది అని చెప్పినటువంటి వ్యక్తులు నేషనల్ హైవే అధికారులు మా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి చేస్తుంటే బాసిద్ గారికి డౌట్ వచ్చింది కాబట్టి 2009లో అప్పటి తహసీల్దార్ గారితో సర్వే చేయించడం జరిగింది. 2009లో తహసీల్దార్ గారు పంచనామా చేసి ఒక మ్యాప్ ఇచ్చింది. ఇది మాది భూమి, ఇలా మేము ఉంటున్నామని కొంతమంది క్లెయిమ్ చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది 1962లో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల పటాన్చెరువుకి 2 అదనపు తరగతి గదులు కట్టుకోవడం కోసమని ఆ రోజుల్లో 62లో 30 ఆగస్టు 2013 నాడు సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ విన్నది. ఫైనల్ హియరింగ్ విని దీంట్లో ఇచ్చింది ఏంటంటే, జడ్జిమెంట్ రాసిన ఆర్డర్ ఏంటంటే, special leave granted. In the meantime, the impugned judgment will remain stayed. మాది అని భూమి క్లెయిమ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్ ఏవైతే వచ్చిందో దాన్ని స్టే చేస్తున్నామని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చినటువంటి ఎస్ఎల్పి ఆర్డర్ కాపీ. దీని తర్వాత ఇంకెవరి దగ్గర ఏమైనా ఆర్డర్లు ఉంటే ఖచ్చితంగా మాట్లాడడానికి వినడానికి మేము సిద్ధంగా. కాంపౌండ్ వాళ్ళకి స్కూల్ ఇక్కడ ఉంది బేస్మెంట్, దీనికి మధ్యలో 10 feet కాదు. ఒకవేళ నిజంగా నేషనల్ హైవేలు గులగొడితే నేషనల్ హైవేలు అది గులగొట్టిన తర్వాత ఇళ్ళకి రావాలి. కాంపౌండ్ వాల్ అనే బౌండరీని వదిలేసుకొని లోపలికి 10 feet జరిగి రావడం అనేది ఇంకో దుర్మార్గం. ఇక్కడనే ఉండరు. మీకు ఇంకొక మాట చూపిస్తాను. ఈ స్టీల్ లైన్స్ అన్ని